ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన టీమిండియా పరిమిత ఓవర్లకు సిద్ధమవుతుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్తో పాటు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీలో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోని ఘోర వైఫల్యం నేపథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్కు బలమైన జట్టును ఎంపిక చేయడంపై సెలెక్టర్లు ఫోకస్ పెట్టారు. ఐసీసీ డెడ్లైన్ ప్రకారం జనవరి 12 లోపు టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించాలి. ఈ క్రమంలోనే భారత సెలెక్టర్లు జట్టు ఎంపికపై ఫోకస్ పెట్టారు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం శుభ్మన్ గిల్ను పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్గా నియమించారు. భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా అప్పట్లో చెప్పారు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ విషయంలో టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లతో ఒంటరి పోరాటం చేసిన బూమ్రాకు ప్రమోషన్ ఇస్తూ వన్డే ఫార్మాట్ వైస్ కెప్టెన్గా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దాంతో శుభ్మన్ గిల్పై వేటు పడనుంది. గతంలో రోహిత్ శర్మకు డెప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు కూడా అవకాశం లేకుండా పోయింది. గతంలో కొన్ని వన్డే సిరీస్లో బూమ్రా డెప్యూటీగా వ్యవహరించాడు. 2022లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో బూమ్రా కేఎల్ రాహుల్కు డెప్యూటీగా వ్యవహరించాడు. 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత్ జట్టును నడిపించాడు.